ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఫిబ్రవరి నెలలో మకర రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. 5 అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. ఇవి మీ జీవితాన్నే తలకిందులుగా చేయబోతున్నాయి. ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా జరిగేది ఇదే. అయితే ఈ సమయంలో మీ జీవితంలో జరగబోయే ఆ పెనుమార్పులు ఏమిటి? మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం ఈ సమయంలో ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మారుతున్న గ్రహస్థితి ఈ రాశి వారికి అనుకూలంగా ఉండటం వలన కెరీర్ పరంగా ఈ సమయంలో ఎంతో మానసిక ప్రశాంతతను పొందుతారు. గతంలో ఉద్యోగంలో ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. మీ సహోద్యోగులతో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు, లేదా పనిలో ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులు కావచ్చు, అలాగే ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ గుర్తింపు రాక ఏర్పడిన ఆందోళన కావచ్చు, ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాదు, మీరు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ప్రమోషన్ ఈ సమయంలో వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అదేవిధంగా మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు. మీరు ఎలాంటి టాస్క్ అయినా సరే ఈజీగా చేయగలరు అనే పేరును సంపాదించుకుంటారు. తద్వారా మీరు వర్క్ చేస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తారు. ఉన్న ఉద్యోగంలో శాలరీ సరిపోక కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అయితే మీరు కొత్త ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మాత్రమే పాత ఉద్యోగానికి రిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇక వ్యాపార పరంగా కొత్త ఇన్వెస్ట్మెంట్కు ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడి మీకు రెట్టింపు ప్రతిఫలాన్ని ఇస్తుంది. అయితే అనుభవజ్ఞుల సలహా తీసుకుని పెట్టుబడి పెట్టడం చాలా అవసరం. అంతేకాదు, మీ కుటుంబంలోని పెద్దలను గౌరవించి వారి అభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవడం ద్వారా మీరు వ్యాపారంలో అభివృద్ధిని ఖచ్చితంగా 100% సాధిస్తారు. ఈ సమయంలో కుటుంబంలో ఏర్పడిన మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు అనేవి వెల్లివిరుస్తాయి. మీ కుటుంబ సభ్యులందరూ మీకు మద్దతునిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వారి సహాయ సహకారాలను మీకు అందిస్తారు. అంతేకాకుండా మీ గెలుపు ఓటంలో మీకు అండదండగా నిలుస్తారు. మీ ప్రతి విషయంలోనూ మీ కుటుంబ సభ్యుల భాగస్వామ్యం అనేది ఈ సమయంలో ఖచ్చితంగా ఉంటుంది. తద్వారా మీకు మానసిక ఆనందంతో పాటు మీ గెలుపుకు ఒక ప్రోత్సాహకంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల సహకారం వల్ల మీరు ఏదైనా సాధించగలరు అనే నమ్మకం మీలో కలుగుతుంది. నాకేమైనా అయితే నా కుటుంబం చూసుకుంటుంది అనే కాన్ఫిడెన్స్తో మీరు మరింత వేగంగా విజయం దిశగా అడుగులు వేస్తారు. ఈ రాశివారు ఈ సమయంలో కొన్ని దీర్ఘకాల అనారోగ్య సమస్యల వల్ల బాధపడతారు. అందువల్ల మీరు మీ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎప్పుడూ కుటుంబ బాధ్యతలే కాకుండా మీ ఆరోగ్యం గురించి కూడా మీరు ఈ సమయంలో పట్టించుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఈ చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్ద అనారోగ్యాలుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైతే విదేశాలకు ఉద్యోగం కోసం లేదా విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లాలని అనుకుంటున్నారో వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంది. విద్యార్థులు ఎవరైతే విదేశాల్లో గొప్ప గొప్ప యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారో వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది. కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఈ టైంలో మీరు ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయినట్లయితే తప్పక మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఎన్నో గవర్నమెంట్ ఉద్యోగాలకు ఎగ్జామ్స్ రాస్తూ ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ఖచ్చితంగా ఉద్యోగం అనేది లభిస్తుంది. ఈ అద్భుతమైన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలో ఈ రాశి వారు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అదే మీ యొక్క మాట తీరు. మీరు ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వారి మనస్సును నొప్పించకుండా మాట్లాడాలి. అదేవిధంగా మీరు మాట్లాడే వ్యాఖ్యలు, చేసే వ్యాఖ్యల తర్వాత తలుచుకుని మీరు కూడా బాధపడకుండా ఉండేలా ఉండాలి. కానీ అంతేగాని కోపంలో ఏదో మాట అనేసి తర్వాత ఆ మాట ఎందుకు అన్నానా అని మనసులో బాధపడడం వల్ల ఎటువంటి ప్రయోజనం కూడా లేదు. కాబట్టి ఎలాంటి ఉద్వేగకరమైన పరిస్థితుల్లోనైనా సరే మీ మాట తీరును కంట్రోల్లో పెట్టుకోవడం మంచిది. కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడే మాటలు మిమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తాయి. అంతేకాకుండా కోపంలో ఇతరులను ఏదైనా మాట అన్నా కూడా తర్వాత వారికంటే ఎక్కువగా మీరే బాధపడతారు. అలాగే ఈ సమయంలో మీరు ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వారి మనస్సును ఆకట్టుకునే విధంగా మాట్లాడటానికి ప్రయత్నించండి. మీ యొక్క మాట తీరే మీ యొక్క విజయానికి నాందిగా నిలుస్తుంది. మీ అద్భుతమైన వాక్చాతుర్యంతో ఇతరులను ఆకర్షించడం ద్వారా మీరు అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు.
ఈ సమయంలో మీరు స్థిరాచరాస్తులను అభివృద్ధి చేస్తారు. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తుల అభివృద్ధి విషయంలో మీకు ఎంతో మేలు చేకూరుతుంది. ఈ సమయంలో మీ ఆస్తులు పెరగడమే కాకుండా వాటి ద్వారా మీకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. గతంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా మీరు ఏవైనా వస్తువులను కొనుగోలు చేయాలనుకుని కొనుగోలు చేయలేకపోయినట్లయితే వాటిని ఈ సమయంలో కొనుగోలు చేస్తారు. ఎవరైతే గత కొంతకాలంగా సొంతంగా వాహనం కొనుగోలు చేసుకోవడం కోసం డబ్బును దాస్తూ వచ్చారో వారు ఈ సమయంలో వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. కొన్ని రంగాల్లో ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఈ సమయంలో మీ యొక్క రుణ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఒకరి దగ్గర నుండి అప్పు తీసుకునే పొజిషన్ నుండి మరొకరికి అప్పు ఇచ్చే పొజిషన్కు మీ లైఫ్ టర్న్ అవుతుంది. ఈ సమయంలో మీ చేతుల మీదుగా ఒక శుభకార్యం చేస్తారు. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆహ్లాదకరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వైవాహిక జీవితానికి వచ్చినట్లయితే గతంలో మీ మధ్య ఉన్న మనస్పర్ధలు అన్నీ తొలగిపోతాయి. మీరు మీ జీవిత భాగస్వామి సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఇక ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే శివారాధన ఈ రాశివారికి చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు వెళ్ళే ప్రతి పనిలో కూడా మీకు విజయాన్ని తీసుకువస్తుంది. ప్రతి సోమవారం సూర్యోదయ సమయంలో శివాలయంలో అభిషేకం చేయించుకోవడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలైనా త్వరలోనే తగ్గుముఖం పడతాయి. తద్వారా అనారోగ్య బారి నుండి బయటపడగలుగుతారు. మీకు ఎటువంటి జబ్బు ఉన్నా సరే దాని నుంచి ఇట్టే బయటపడతారు. ఇక ప్రతినిత్యం ఆదిత్య పారాయణం చేయడం ద్వారా సూర్య భగవానుని ఆశీస్సులు లభిస్తాయి. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. లలిత సహస్రనామాలను పఠించడం ద్వారా అమ్మవారి కృపా కటాక్షాలు మీకు ప్రాప్తులు అవుతారన్నమాట. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు ఓసారి మనం చూసుకున్నట్లయితే శుక్రవారం నాడు ఈశాన్య దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సంపదను తీసుకువస్తుంది. అమ్మవారి లక్ష్మీ కటాక్షం మీపై కలుగుతుంది. మీకు వెళ్ళ డబ్బుకు లోటు లేకుండా అమ్మవారు మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుతారు. అమ్మ అనుగ్రహం మీపై పడటం వల్ల మీకు డబ్బుకు లోటు అనేది ఉండదు. మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. శుక్రవారం నాడు ఆవులకు పచ్చగడ్డి ఆహారంగా తినిపించండి. ఇలా చేయడం ద్వారా మీకు డబ్బు విషయంలో ఎలాంటి సమస్య ఉండదు. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు. మంగళవారం నాడు తమలపాకు రాగినాండం మీ చేతిలో తీసుకుని లక్ష్మీదేవిని ధ్యానించిన తర్వాత ఈ 2 వస్తువులను మీ పర్సులో ఉంచుకోండి. ఇలా చేయటం వల్ల ఎప్పుడూ మీకు ధన ధాన్యాలకు లోటు అనేది అస్సలు ఉండదు. సో చూశారు కదండి, ఫిబ్రవరి నెలలో మకర రాశి వారి జీవితంలో జరగబోయే 5 అతిపెద్ద సంఘటనలు ఏమిటి, అలాగే ఈ టైంలో మీ జీవితంలో జరగబోయే ఆ పెను మార్పులు ఏమిటి, మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం ఈ సమయంలో ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారో ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.